రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఈసీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు. రూపా, ఆంధ్రప్రదేశ్ లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశాలకు సంబంధించి ఈ రోజు ఈసీ చర్యలకు ఉపక్రమించింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఇదే ఫిర్యాదు పంపడంతో ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న అధికారులు ఎవరు, వారు ఎందుకు పాల్గొన్నారు, తర్వాత వారు ఏ నిబంధనల ప్రకారం సీఎం కార్యాలయం నుంచి వారికి సమీక్షలో పాల్గొనమన్నారో అటువంటి ఆదేశాలు వచ్చాయో కూడా వాటన్నిటికి సంబంధించిన వివరాలు తమకు పంపించాలి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి లేఖ పంపించినట్టు తెలిసింది. ఈ లేఖ ఆధారంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు సెలవులు కావడంతో సోమవారం సంబంధిత ఎవరైతే ఈ సమీక్షల్లో పాల్గొన్నారో ఆ అధికారుల నుంచి అసలు ఏం జరిగిందో కూడా వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించి సమాచారం పాల్గొన్న అధికారుల దగ్గర నుంచి కోరతారు అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం తమకు ఎటువంటి నోటీసులు అందలేదు అని చెప్పి అధికారులు చెబుతున్నారు. నిన్న ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ మీద, ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిఆర్డీఏ కమిషనర్ తో పాటు ఐ&ఐ సెక్రటరీ అజయ్ జైన్ తో పాటు మంత్రి నారాయణ, చాలా మంది అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ మీద కూడా సమావేశం ఉంటుంది అని చెప్పి ముందు సీఎం షెడ్యూల్ లో ఉంది. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ కూడా హాజరవుతారు అని చెప్పి అందులో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆ సమావేశానికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి సీఎం కార్యాలయం చెప్పింది అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే హోం సెక్రటరీ అనురాధ సాధారణంగానే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై బ్రీఫ్ చేసి వచ్చినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ఎటువంటి సూచనలు కూడా చేయలేదు. అయితే రాజధానికి సంబంధించిన సమీక్ష సందర్భంగా మాత్రం ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. అయితే ఇది ముఖ్యమంత్రి చట్టవిరుద్ధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనిపై నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదితో పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తమకు పూర్తి స్థాయిలో వివరాలు పంపించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ద్వివేది ఈ రోజు సిఎస్ కార్యాలయానికి లేఖ పంపించారు అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే దీన్ని మాత్రం అటు ఎన్నికల కమిషన్ గానీ, ఇటు సిఎస్ వర్గాలు గానీ, లేకపోతే నిన్న సమావేశంలో పాల్గొన్న అధికారులకు నోటీసులు అందాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ వారిని సంప్రదించినప్పటికీ కూడా వారు ఎవరూ ధృవీకరించలేదు. బట్ సమీక్షలో పాల్గొన్న అధికారులు అయితే మాత్రం తమకు ఇంతవరకు నోటీసులు రాలేదని చెప్తున్నారు. ఈ 3 రోజులు సెలవు దినాలు కావడంతో సోమవారం దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రూపా.